హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ అనుశ్రీ. వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్ అండి. ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా డైలీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మార్నింగ్ హడావిడిగా హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కాబట్టి హడావిడిగా మార్నింగ్ 4:30కి లేస్తే కానీ పని అయితే అవ్వదండి. ఒక సైడ్ పాలు అయితే పెట్టుకున్నాను, ఒక సైడ్ రాగి జావ ప్రిపేర్ చేసుకుందామని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడున్న జీవనశైలిలో అండి పిల్లలకు వేసవికాలం కాబట్టి చలవ కోసము రాగి జావను అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రాగి పిండిని అయితే యాడ్ చేశాను. అదేవిధంగా ఒక సైడు పాలు కూడా వేడవుతున్నాయి ఫ్రెండ్స్. పాలను అయితే కొంచెం రాగి జావలు అయితే ఇలాగా యాడ్ చేసుకుంటున్నాను చూడండి. అదేవిధంగా ఒక పక్కన టిఫిన్కు కూడా ఇడ్లీ బ్యాటర్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక పక్క స్టవ్ పైన పప్పు ప్రిపేర్ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. మామిడికాయ పప్పు అయితే చేయాలనుకున్నాను ఈరోజు. మామిడికాయ పప్పును అయితే ఇలాగ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకున్నాను చూడండి. ఒక సైడ్ పప్పులో కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మంటకు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. మార్నింగ్ సెక్షన్లో అన్నీ హడావుడిగా ఉంటాయండి పనులన్నీ. మీకు కూడా ఇలాగే ఉంటాయిలేండి. అలాగే మీకు కూడా ఇలాగే ఉంటాయని నేనైతే అనుకుంటున్నానండి. ఒక సైడ్ ఇడ్లీ పాత్రలు అవన్నీ ప్లేట్లలో అవైతే పెట్టేసుకుంటున్నాను చూడండి. మరి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలాగే హడావుడిగా మార్నింగ్ సెక్షన్లో ఇడ్లీ పిండిని అయితే ఇక్కడ పెట్టేసుకొని కుక్కర్లో అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి. ఈ ఇడ్లీకి ఇదేమైందంటే ఇక్కడ మా పిల్లలు ఒక సైడ్ అయితే అల్లరైతే చేస్తున్నారండి. రాగి జావ ఇవ్వాలి మాకు, తొందరగా ఫాస్ట్గా ఇవ్వాలని చెప్పేసి అల్లరైతే చేస్తున్నారు. వాళ్ళకు నేను ఒక సైడ్ అయితే ఇది బాదం పప్పు పీల్ అయితే తీసేసి రాగి జావడైతే ఇలాగ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ పిల్లలకి వాల్నట్, బాదం పప్పు డైలీ ఇస్తాను. రాగి జావ కానీ పాలు కానీ ఏదో ఒకటి కంపల్సరీగా డైలీ అయితే ఇలాగైతే ఇస్తుంటాను. అదేవిధంగా ఇట్లా పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని ఇలాగ తాలింపు అయితే పెట్టేసుకొని పప్పు కూడా అయిపోయింది. ఒక సైడ్ ఇలాగైతే ఇడ్లీ కూడా అయిపోయింది చూడండి. మీకు చూపిస్తున్నట్టుగా వీళ్ళకి లంచ్ బాక్సులు కూడా ఇక్కడైతే పెట్టేస్తున్నాను. వీళ్ళు మార్నింగ్ ఇంకే రాగి జావ పాలు తీసుకుంటారు కాబట్టి టిఫిన్ అయితే ఇంట్లో ఏం తినరండి. ఎగ్జాక్ట్గా 9:30కి అలాగైతే వాళ్ళకు లంచ్ బ్రేక్ అయితే ఉంటుందండి. కాబట్టి డైరెక్ట్గా టిఫిన్ అయితే తీసుకెళ్ళిపోతారు వీళ్ళు. టిఫిన్ పెట్టేసి స్నాక్స్ అయితే పెట్టిస్తానండి. చూడండి, మా బాబు ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలేనండి. వాళ్ళకి మళ్ళీ స్నానం చేపించడం ఇలాగా హడావిడిగా మార్నింగ్ సెక్షన్లో పనులు అయితే ఉంటాయండి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అన్ని పనులు నేను వాళ్ళకి చేసి పెట్టాలండి. అదేవిధంగా ఇక్కడ స్నాక్స్ బాక్సులు అయితేనేమి, వాటర్ అయితేనేమి, వీళ్ళకి అన్నీ కూడా హడావిడిగా ఏదో నేను ఇలా పరిగెత్తుతున్నాను చూడండి. మార్నింగ్ సెక్షన్లో టైం అవుతుందని చెప్పేసి వీళ్ళకు ఇలా బాటిల్స్కి వాటర్ అన్నీ పెట్టించేసేసి బ్యాగ్లో అయితే వీళ్ళకు ఇలాగైతే పెట్టేసి వీళ్ళనైతే స్కూల్కి అయితే పంపించానండి. మా అబ్బాయిది, పెద్ద అబ్బాయిది అయితే బర్త్డే ఉందని చెప్పేసి ఈరోజైతే ట్రెండ్స్కి అయితే వెళ్ళామండి. మా పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే వెళ్ళాంలేండి. మా పెద్ద అబ్బాయి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలండి. అబ్బాయికి ప్యాంట్ కిందకి కానీ పైకి కానీ అట్లా ఏమి పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ డ్రెస్ సెన్స్ అయినా అబ్బాయికి పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇది మా పెద్ద అబ్బాయిదండి. కలర్ అయితే ఈ మిక్కీ మౌస్ అయితే వచ్చాయండి. ఈ షర్టు 340 ఎంతో పడిందండి, 399 అనుకుంటా అండి. 399 అయితే ఇక్కడ పడిందండి. నేను ఈరోజు తీసుకొచ్చిన డ్రెస్సులు ఎలా ఉన్నాయనేది మీరు తప్పకుండా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే ఇంకొక డ్రెస్ అండి, ఏదో కిడ్స్ కాబట్టి వీళ్ళు ఎక్కువగా డిజిటల్ ప్రింట్లో యానిమల్స్ అయితే వచ్చాయండి. ఇది కూడా 499 అయితే పడింది చూడండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మా పెద్ద అబ్బాయిదండి. ఇది కూడా పెద్ద అబ్బాయిదే.
టీ షర్టు చిన్న అబ్బాయిది, బ్లూ షర్టు పెద్ద అబ్బాయిది. అలాగే ఇప్పుడు వైట్ కలర్ షర్ట్ అయితే ఒకటి గోధుమ కలర్ది అయితే చూపిస్తున్నాను కదండి, ఇది సేమ్ అండి. వీళ్ళకి ఇద్దరికి ఇదే షర్ట్లు అయితే తీసుకున్నామండి. ఆ షర్ట్ కావాలి ఎందుకంటే వాళ్ళకి టోపీ ఉంది కదండి, కొంచెం వాళ్ళని ఇంప్రెస్ చేస్తుందండి ఆ షర్ట్. ఇలాగైతే తీసుకున్నాను. ఇది ఎంత పడిందో నాకు ఎగ్జాక్ట్గా 799 అయితే పడిందండి. ఇది ఇద్దరికి సేమ్ అవే అయితే తీసుకోవాల్సి అయితే వచ్చింది. మీకు మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తానులేండి. నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తుంటే మా పెద్దబ్బాయి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాడండి పక్కన. అంటే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఎప్పుడన్నా ఇస్తున్నప్పుడు చూస్తుంటాడు కదా, ఆయన కూడా వాయిస్ ఓవర్ పక్కన ఇస్తున్నాడు చూడండి. సేమ్ అదే ఇద్దరు అబ్బాయిలకి వైటే తీసుకున్నానండి. ఇది ప్యాంట్ అండి. ఇలాగ ట్రెండ్స్లో అయితే ఇక్కడ తీసుకున్నాము. ఇది ఎంత పడిందంటే 699 అయితే పడింది. ఇది చిన్న అబ్బాయిదండి, నేవీ బ్లూ కలర్లో. ఇది ఒక టైప్ ఆఫ్ జీన్స్ అండి. అలాగే ఇది బ్లాక్ కలర్, వైట్ కాంబినేషన్ మీదకి బ్లాక్ కలర్ ప్యాంట్. ఇది పెద్ద అబ్బాయిదండి. ఆయనకి హైట్ తక్కువగా ఉండకూడదు, ఎక్కువగా ఉండకూడదు, నడుము లూజ్గా ఉండకూడదు, ఆయన పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి ఆయన వచ్చిన తర్వాతనే వెళ్ళామండి తీసుకోవడానికి. ఈ ట్రెండ్స్ వాళ్ళు మేము చూపించి ఈ కవర్ బ్యాగ్ కూడా 10 రూపీస్ ఛార్జెస్ అండి. మేము 3800 ఏమో బిల్ చేసామండి. వాటికి ఈ కాంబో ఇది బౌల్స్ సెట్ అయితే ఆఫర్లో అయితే వచ్చిందండి. దీనికి 250 రూపీస్ ఏమో పే చేయించుకున్నారు. స్మాల్ బాక్స్ గ్లాస్ వేర్ అండి. అది అంటే లాక్ సిస్టమ్, టప్పర్ వేర్, బ్రాసో లాక్ వేర్ అనుకుంటా అండి. గ్లాస్ వేర్ స్మాల్ బౌల్ అండి. అది గ్లాస్ది అలా కొట్టి చూపిస్తున్నాను చూడండి. గ్లాస్ వేర్ స్మాల్ బౌల్ అండి. అది అక్కడ మధ్యలో మీడియం బౌల్ కొంచెం పెద్దగానే. ఇప్పుడు మనం ఏదైనా ఊరగాయలు కానీ ఏదైనా స్నాక్స్ వేసుకున్న అయితే తీసి పెట్టేసుకోవచ్చు అండి. పిల్లలకి యూజ్ చేసుకునే దానికైతే సరిపోదండి. మనం ఏదైనా పికిల్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకునే దానికైతే బాగుంటుందండి. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఏదైనా సర్వ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. నేను చూపిస్తాను మా పిల్లలు అయితే గొడవ పడుతున్నారు చూడండి. ఇది బిగ్ బౌల్ అండి. ఇది మీరు కూడా ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. మేమైతే 3800 ఏమో బిల్ చేసాము. ఈ బౌల్ సెట్ వచ్చింది. 5000 బిల్ చేస్తే ఏదో పప్పు కుక్కర్స్ అండి, 2 పప్పు కుక్కర్లు వస్తాయంట. 8000 బిల్ చేస్తే ఒక జ్యూసర్ సెట్ కూడా అన్నారండి. వాళ్ళు బిజినెస్ ట్రిక్స్లేండి. ఇది లాక్ ప్రెస్ చేసేదండి. ఈ వీడియో మీకు ఎలాగనిపించింది అనేది అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నా డైలీ రొటీన్ బ్లాగ్లో అయితే ఈరోజు బ్లాగ్ అనేది అయితే మీతో షేర్ చేయాలనుకున్నాను. ఈ బ్లాగ్ ఎలా ఉందనేసి మీరు తప్పకుండా చెప్పండి. లాక్ ప్రెస్ అండి, బాక్సెస్ అని లాక్ ప్రెస్ అని చెప్పేసి అక్కడ మీకు కనబడుతున్నాయి చూడండి. లాక్ ప్రెస్ గాజుదండి. ఈ వీడియో మీకు ఎలాగనిపించింది అని అయితే తప్పకుండా లైక్ చేయండి. నన్ను మీరు ఆదరిస్తూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.